వెల్కమ్ టు దైవ సంకల్ప యాత్ర. మేము ఈరోజు మా దైవ సంకల్ప యాత్రలో అతి పవర్ఫుల్ టెంపుల్ అయిన సిద్ధి వినాయక స్వామి ఆలయానికి వచ్చేసాం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దక్షిణాభిముఖంగా ఈ వినాయకుడు వెలిశాడు. అంతేకాదు, ఈయన 225 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న స్వయంభూ విగ్రహం. మరొక గొప్ప విశేషం ఏంటంటే, ప్రతి ఏడాది ఈ విగ్రహం పెరుగుతూ ఉంటుందంట. 1.5 feet తో మొదలైన స్వామి విగ్రహం ఈ రోజుకి 4.5 feet వరకు వచ్చిందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మరొక విశిష్టం ఏంటంటే, ఆంజనేయ స్వామికి రాసిన సింధూరంతో ఈ వినాయకుడిని మొత్తం అలంకరిస్తారు. ఎందుకు అంటే, ఈ వినాయకుడు ఉగ్ర రూపంలో ఉంటాడంట. ఆ ఉగ్ర రూపాన్ని శాంతపరచడం కోసం సింధూరంతో మొత్తం ఆయన్ని అలంకరించారు. ఈ సిద్ధి వినాయక ఆలయంలో ఎన్నో మహిమలు ఉన్నాయి. అది నేను స్వయంగా అనుభవించాను. కానీ ఈ మహిమలు గనక మీరు కూడా అనుభవించాలి అనుకుంటే, మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వయంగా తెలుసుకుంటే మీరు ఆ అనుభూతిని పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ ఆలయంలో మీరు నిస్వార్థంగా ఎలాంటి కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది. ఈ ఆలయంకి మీరు కూడా రావాలనుకుంటే, హైదరాబాద్ నుంచి కేవలము 100 kilometers దూరంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ మండలం రేచింతల్ గ్రామంలో ఉంది. మీరు ఇలాంటి ఇంకా పవర్ఫుల్ టెంపుల్స్ విజిట్ చేయాలి అనుకుంటే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దైవ సంకల్ప యాత్ర.